తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ సర్కిల్ మేడిపల్లిలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించే విధంగా యువ శాస్త్రవేత్తలు ఉత్సాహవంతులతో కలిసి నెక్స్ట్ జనరేషన్ సంస్థ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి కొత్త పరిశోధనల్లో నూతన పేటెంట్లు పొందే విధంగా యంగ్ సైంటిస్టులతో కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి నక్క ఆనందబాబు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ సతీష్ రెడ్డి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ చైర్మన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి సోమేశ్వరరావు లాంటి ఆలోచన పరుడు, మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ప్రత్యేకంగా వారి ఆలోచన మేరకు ఇక్కడ ఒక మంచి పరిశ్రమను స్థాపించాలని ఆలోచన చేస్తూ అనేక సంవత్సరాలుగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ సంబంధించి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడున్న స్థానికంగా ఉన్న అనేక మంది సైంటిస్టులకు, అనేక మంది ఇంజనీర్స్కి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశం విషయంలో ఉపాధి కలిగిస్తూ కొత్త అన్వేషణలను, కొత్త పరిశోధనలు చేసే ప్రయత్నంలో ఈరోజు సప్లై చైన్లో కూడా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి కావాల్సిన పరికరాలు, బోర్డ్స్ కానీ ఇవన్నీ చేసే ప్రయత్నంలో ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో పరిశ్రమను నెలకొల్పడుతున్న సందర్భంలో మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ వచ్చి ప్రోత్సాహం చేయాలని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, ఇంకా ఇలాంటి మరి యువ పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చి నెలకొల్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం కూడా మరి 4 మూలలు కూడా ఈ ప్రాంతంలో చాలా డిఆర్డిఓ ల్యాబ్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, కొన్ని వేల ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయి. రోజు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ఎంఎస్ఎంఈస్ వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ కోర్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసేటువంటి ఒక సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇట్లాంటి చాలా ఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉప్పల్లో ఇక్కడ పెట్టడం, అందరూ ఒకే వైపుకి వెళ్లకుండా ఇక్కడ పెట్టడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. దానికి ఎండి సోమేశ్వరరావు గారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.